వీహెచ్పీ కార్యక్రమంలో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. పార్లమెంటు ఎగువ సభ ముందుగానే వాయిదా పడినందున నోటీసుకు సంబంధించిన సంతకాల విధి విధానాలు బుధవారం పూర్తి కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేడు కనీసం 50 మంది ఎంపీల సంతకాలు సేకరించి కొద్ది రోజుల్లో నోటీసుతో ముందుకు వెళ్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. ఇప్పటి వరకు 38 మంది సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇది తీవ్రమైన విషయమని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలోనే జస్టిస్ యాదవ్పై అభిశంసన ప్రక్రియకు నోటీసులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంకా తెలిపారు. తీర్మానానికి సంబంధించిన నోటీసును 100 మంది లోక్సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు సమర్పించాలి. అలహాబాద్ హైకోర్టులో విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ హైకోర్టు విభాగం ప్రాంతీయ సదస్సులో ఆదివారం న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ ప్రసంగించారు. మెజార్టీ అభిప్రాయాల ప్రకారమే చట్టాలు పనిచేస్తున్నాయని న్యాయమూర్తి మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది విద్వేషపూరిత ప్రసంగమని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.